పోలీసులను సంప్రదించారు. ఓకే. కానీ అదేదో డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇప్పటివరకు ఉన్న ఆ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని ఒక చోట కూర్చోబెట్టుకొని ఒక మీటింగ్ పెట్టుకోవచ్చు కదా. అంటే మీరు గమనించారు లేదు, దీని గురించి ఆల్రెడీ చర్చ జరుగుతూనే ఉంది. ఎప్పుడు అంతకుముందు జరిగింది, ఒకసారి ఎప్పుడు మాట్లాడుకున్నారు, 1 year బ్యాక్ ఎప్పుడు మాట్లాడుకున్నారు. అయితే ఏం ఫలితాలు ఏం రాలేదుగా. మాకు తెలుసు ఇప్పుడు ఇలాంటి మీ ఇంటర్వ్యూలో కూర్చుంటే రేపొద్దున ట్రోల్స్ ఇంకా ఎక్కువ అవుతాయి, 1కి 100 అవుతాయి. బట్ ఆ సంవత్సరం క్రితం జరిగింది పెద్దగా ఏం జరగలేదు. ఓకే ఓకే. సో ప్రాబబ్లీ మీరు ఇప్పుడు అన్న తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చోబెట్టి మాట్లాడితే మీరు అన్న మంచి వ్యాలిడ్ పాయింట్. సో అందరూ ఒకసారి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఒక 20 members 50 members ఒక చోట కూర్చొని అసలు ఎక్కడ లోపం జరుగుతుంది ఫైండ్ అవుట్ చేసుకుంటే ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ మీకు దొరకే అవకాశం ఉంటుంది. మీరు అన్నది వ్యాలిడ్ పాయింట్. కాకపోతే అంతకుముందు అనుకున్నాగా చేసినా కానీ ఏం జరగలేదన్న ఉద్దేశంతో ఇటు వెళ్ళాం. ఓకే. అది కూడా కొంత లీగలైజ్డ్గా ఉంటే బెటర్ అన్న ఉద్దేశంతో వెళ్ళాం. ఓకే. ఎందుకంటే లేకపోతే ఎక్కడో చోట అనుకుంటున్నాం మళ్ళీ మర్చిపోతున్నాం, అనుకుంటున్నాం మళ్ళీ మర్చిపోతున్నాం. ఇప్పుడు 8 నెలల క్రితం మొదలుపెట్టింది ఇప్పటి వరకు కార్యాచరణకి రావడానికి ఇంత టైం పట్టింది. అందులో ఈ భాగంలో మేము 25 ఛానల్స్ స్ట్రైక్ చేశారు, 250 ఛానల్స్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. సో ఇది జరుగుతూనే ఉంది, జరగలేదని కాదు, జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఏదో కల్మినేషన్ పాయింట్ ఆ రోజున వచ్చిన ట్వీట్లు ఇంకోటి జరిగిన దానివల్ల వీ టుక్ ఫాస్ట్గా, ఇంకా ఫాస్ట్గా చేస్తే మంచిది. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర కూడా వెళ్ళిపోయింది కాబట్టి, సీఎం లెవెల్లో వాళ్ళు రెస్పాండ్ అయ్యారు కాబట్టి మనం కూడా వెళ్ళి వినతి పత్రం ఇస్తే కరెక్ట్ ఇది టైము, ఇంకా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతాను. వీ మూవ్డ్. లేడీస్ విషయంలో అంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు లేదా హీరోయిన్స్ సంబంధించి కావచ్చు, వీళ్ళ మీద ఎక్కువగా ట్రోల్స్ జరుగుతున్నాయా? అవును, వాళ్ళ మీదే కదా, మామూలుగా కాదు. ఇప్పుడు మీరు గమనించి ఉంటే నాకు చెప్పడానికి కూడా ఇబ్బందిగా ఉంది కెమెరా ముందు. కొంతమంది ఆర్టిస్టులు వీళ్ళు ఎక్కడికో వెళ్ళి ఏదో చేశారంట అని ఫోటోలు పెట్టి కూడా పెట్టి కింద హెడ్డింగ్లు పెట్టి రాస్తుంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. వెబ్సైట్లతో పాటుగా వీడియోస్ కూడా ఇట్లాంటివి హీరోయిన్స్ మీద వల్గర్గా పెట్టి ఏదో అమెరికా వెళ్ళి ఇంకోటి ఇట్లాంటివి పెడితే ఎంత ఇబ్బంది. ఓకే ఓకే. చాలా ఇబ్బందికరం. అవునవును, అది అంటే చెప్పకూడదు, అందుకే పేర్లని ఏం మెన్షన్ చేయట్లేదు. ఇవైతే జరిగాయి. దట్ ఈస్ వెరీ హర్టింగ్, వెరీ హర్టింగ్. అందుకని మీ మూడ్. ఓకే. మీరు అమెరికాలో లేరు ఆ రోజున, నేను లేను. యూ కాంట్ సే నాకు మీ మీద కోపం ఉంది సార్, నేను మీ ఆఫీస్ బయటికి వెళ్ళి నేను అంజిగారు కూర్చున్నప్పుడు ఇలా మాట్లాడామని చెప్పేసి నేనేవో నా ఇష్టం వచ్చిన నా నోటికి వచ్చింది, నా ఊహకు అందిందంత నేను చెప్పాను అనుకోండి, అది ప్రామాణికం అయిపోతుందా? రైట్. నిజాలు అయిపోతాయా? అట్లాగే అంటున్నా. ఓకే. సో దీంట్లో చాలా ఫ్యాబ్రికేటెడ్ ఉంటాయి సార్, చాలా వరకు. మీరు ప్రొటెక్ట్ చేయాలనుకుంటుంది ఓన్లీ మీ మెంబర్స్ నేనా? ఇంకా చాలా మంది అవుటర్స్ ఆర్టిస్టులు ఉన్నారు అందరి మీద. ఓకే. అక్కడతో ఆగట్లేదు కదా, మేము సమాజంలో జరుగుతున్న దానికి కూడా రెస్పాండ్ అవుతున్నాం. ఇప్పుడు మొన్న జరిగింది మాకు కాదు, జరిగింది ప్రణీత్ హనుమంతు వాళ్ళకి జరిగింది, మా ఇష్యూ కాదు, మా అసోసియేషన్ కాదు. బట్ వీఆర్ రెస్పాండెడ్ ఫర్ దాట్ ఆల్సో. సో ఎందుకు అంటే ఇది ఇక్కడతో ఆపకపోతే, ఇక్కడతో ఆగకపోతే, ఇక్కడతో ఎక్కడో చోట మనం కూడా కొంత కన్సైన్స్ పెంచుకొని కంట్రోల్ చేసుకోలేకపోతే రేపు పొద్దున్న చాలా వైల్డ్ ఫైర్ అవుతుంది. చాలా వైల్డ్ ఫైర్ అంటే దహించుకుంటూ పోతూనే ఉంటుంది తప్ప ఎక్కడ ఆగదు. ఇంకా తర్వాత ఏదో ముసలం పుట్టి అందరు చచ్చిపోయారు అన్నట్టు గడ్డి పొరకలతో చంపేసుకుంటారు. సో అది జరగకూడదు. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఎనీవన్. పబ్లిక్కి కాదు, ఆర్టిస్టులకు కాదు, పొలిటీషియన్స్కి కాదు, ఎనీవన్. ఎందుకంటే ఈ రోజున పబ్లిక్ ప్లాట్ఫామ్ అన్నది, మీరు పబ్లిక్ డొమైన్ అన్నది చిన్న పిల్లలు చూస్తున్నారు. వాళ్ళు చేతిలో కూర్చొని ఇలా స్క్రోల్ చేస్తున్నారు. మైనర్ రేపు జరిగింది సార్, అది వాళ్ళు ఏం చేశారనుకుంటున్నారు? మళ్ళీ మైనర్ పిల్లలు కూడా చిన్నపిల్లలే. సంఘటన తెలుసు కదా మీకు, నంద్యాల దగ్గర. అది కేవలం వాళ్ళు ఆ వీడియోలు చూసే ఆ విధంగా చేశారంట. ఎవరు రెస్పాన్సిబుల్ దీనికి?
మీరు ఆలోచించండి. అవును. మీరు అన్నారు చర్యకు ప్రతిచర్య అన్నారుగా ఇందాక, అవును, అలాంటిదిగా ఇది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇక్కడ నాకు ఎక్కడో కనపడింది, ఏదో చేసింది, ఇంకోటి జరిగింది. ఇట్లాంటిది ఎక్కడో జరుగుతుంటే పిల్లలకి ఎందుకంటే కింద వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు సినిమా ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు అందరూ, అంటే మీ సినిమాలో కాదా, మీ సినిమాలు చూపించట్లేదా? దానికి ఏ సర్టిఫికేట్ ఉంది? దానికి యూ/ఏ ఉంది, దానికి యూ ఉంది. వీఆర్ క్లియర్లీ మెన్షనింగ్ ఇట్ ఈస్ ఫర్ అడల్ట్స్ అని. అవును, సెన్సార్ ఉంది. రైట్. ఇక్కడ లేదు. మనం ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చిన మెటీరియల్ పెట్టుకుంటూ వెళ్తే వాళ్ళు ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చిన రియాక్ట్ అవుతున్నారు. ఎవరికైనా తెలుసా అండి ఇదివరకు, అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒక 7-8 ఏళ్ల వాడికి ఇదివరకటి కాలంలో ఎవరికైనా సెన్షువాలిటీ గురించి ఇంకోటి గురించి తెలుసా ఇదివరకు? ఇప్పుడు ఫ్రీ ఇన్ఫర్మేషన్ అయింది. అంతే కదా. రైట్. అందుకే కదా ఇప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయి. ఓకే. పాపం అన్యం పుణ్యం ఎరుగని పసిపిల్లని ఇది చేసినట్టే కదా. అంతెందుకు సార్, మొన్న ఒక అమ్మాయిని ఎవరో చిన్నపిల్ల ఫైర్ అయితేనో లేకపోతే ఇంటి మీద పైకప్పు మీద కింద జారుతూ ఉండింది కదా, పీపుల్ దే సేవ్డ్ అపార్ట్మెంట్స్లో. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ ఏదో ట్రోల్ చేశారంట తల్లిని. ఆ తల్లి మరి సూసైడ్ చేసుకుందో, సూసైడ్ చేసుకుని చనిపోయిందో, సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేసిందో నాకు తెలియదు. సూసైడ్ చేసుకుని చనిపోయింది అంటున్నారు. ఇప్పుడు ఎలా ఆ పిల్లకి తల్లి అని చెప్పేసి, దుర్మార్గం కదా. అంటే మనము అంటే ఎస్ ట్రోల్ చేయాలి, ఏంటి జాగ్రత్తగా లేరేంటి, అది మినిమం అని చెప్పేసి చూడాలి కదమ్మా అని చెప్పడం వేరు. అదే ఇందాక టార్గెట్ చేసి చెట్టుని 100 మంది కలిసి తిడితే చచ్చిపోతుంది అన్నట్టు అలాగే. సో ఇట్ ఈస్, నేను ఒక్కళ్ళని అనడం, ఈవెన్ సినిమా వాళ్ళు బాధ్యతగా ఉండాలి, సొసైటీ బాధ్యతగా ఉండాలి. సినిమా వాళ్ళు సొసైటీలోనే ఉన్నారు, మేమే సపరేట్ కాదు, ఏలియన్స్ కాదు అని వచ్చి చేసి వెళ్ళిపోవడానికి. సొసైటీలో ఏం జరుగుతుందో దాన్నే చూపిస్తారు. ఇప్పుడు నా లవ్ స్టోరీ అని సినిమా వచ్చింది సార్ మొన్న మధ్యన. చిన్నపిల్ల మీద వీడు అఘాయిత్యం, బాబాయ్ అన్నవాడు చేశాడు అఘాయిత్యం. నా క్యారెక్టర్ బాబాయ్ అనే క్యారెక్టర్ చిన్నపిల్ల మీద, చాలా చిన్నపిల్ల మీద చిన్నప్పటి నుంచి అఘాయిత్యాలు చేసుకుంటూ వచ్చాడు. నేను అది వింటేనే నా వల్ల కాదు సార్, నేను చేయలేనన్నా. ఓకే అంటే లేదు సార్ అన్న. సార్ నేను రిలేషన్షిప్ మార్చండి అన్న. కనీసం రిలేషన్షిప్ మార్చండి, అది మార్చినా దుర్మార్గమే, అదే మామ చేసినా కానీ దుర్మార్గమే, మార్చండి అంటే. నాకు ఎందుకంటే ఫాదర్ తర్వాత ఫాదరు, అది ఎక్కడో మనకి అది కుదరదు కదా. అంటే లేదు సార్, మీరు అక్కడతో ఆగారు, సొంత తండ్రే చేస్తున్నాడండి అన్నారు. అమ్మా ఇంకొద్దులేండి చెప్పకండి సార్, మీరు ఏం చెప్పారో చేస్తానులేండి అనుకొని చేశాను. సో అలాంటి ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది, సినిమాలో జరిగిందా? సినిమాలోకి జరిగింది తీసుకొచ్చి పెట్టారు. రైట్. సో సినిమా వాళ్ళు దే ఆర్ వెరీ రెస్పాన్సిబుల్. కొన్నిసార్లు జనాలు కూడా అడిగినట్టు మరీ శృతి మించి లేవా, శృంగారాలు చూపించడం లేవంటే కొన్నిసార్లు జరగచ్చు. అది దానికి అదే ఇందాక సమాధానం చెప్పినట్టు ఏ ఉంది, యూ/ఏ ఉంది, యూ ఉంది.